మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలలకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, గత సంచికలో మనం బాబాలో తన గురువును దర్శించుకున్న పండిట్ అనే భక్తుడి కథ చెప్పుకున్నాం. అతడు బాబా నుదుటిపై త్రిపుండాలు దిద్దిన బాబా అంగీకరించారు. పండిట్ అగ్రకులస్తున్న అభిజాత్యాన్ని, అతని గర్వాన్ని బాబా ఎలా తొలగించారో తెలుసుకుందాం. ఇక ఈనాటి శ్రీ సాయి కథల్లోకి వెళ్ళిపోదామా? నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను ఎల్లప్పుడూ నా భక్తుల కోసం తప్పిస్తూ వారి పిలుపుకు బదులు పలుకుతాను. నాకు దేశకాల పరిమితులు లేవు అనేవారు బాబా. ఈరోజు ఈ బాబా వచనాలకు ఉదాహరణగా కొన్ని కథలు మనం చెప్పుకుందాం. కళ్యాణ్లో సిద్దిక్ ఫాల్కే అనే పేరు గల ఒక ముసల్మాన్ భక్తుడు ఉండేవాడు. ఆయన మక్కా మదీనా మొదలైన యాత్రలన్నీ చేశాడు. చివరిగా షిరిడీకి వచ్చాడు బాబా దర్శనార్థం. అతడు వృద్ధుడు. షిరిడీ వచ్చి ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. అయితే 9 నెలలు గడిచిపోయాయి. అతనిపై బాబా ప్రసన్నులు కాలేదు. అతనికి కాలం కలిసి రాలేదు. అతని షిరిడీ దాకా వ్యర్థమైంది. అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ బాబా దర్శనం అతనికి కలగలేదు. ఆ మసీద్ ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి. ఎవరికి కానీ ఏ అడ్డు ఆపు తెర కానీ ఏమీ ఉండేవి కాదు. కానీ ఆ ఫాల్కేకి మాత్రం మసీదు మెట్లు ఎక్కడానికి కూడా అనుమతి లభించలేదు. ఏమిటి నాకు ఈ కర్మ? మసీదులో అడుగు పెట్టలేకున్నానే, నేనేం పాపం చేశాను? బాబా నన్ను ఎందుకు ఇలాగా బాధిస్తున్నారు అని ఫాల్కే మనసులో దుఃఖించాడు. బాబా నాపై ఎప్పుడు ఏ విధంగా ప్రశ్నలు అవుతారు అనే అహర్నిశలు అదే ఆలోచనతో అతడు దిగులు పడుతూ ఉన్నాడు. ఇంతలో ఎవరో అతనికి సలహా ఇచ్చారు. విచారించకు, మాధవరావుని పట్టుకుంటే నీ కోరిక తీరుతుంది అని ఎవరో తెలియజేశారు. ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే శంకరుడు ప్రెసిడెంట్ అవుతాడా? ఆ మార్గాన్ని అవలంబించాలి అని అన్నారు వాళ్ళు. ఫాల్కే కూడా ఆ ఉపాయం నచ్చింది. ఇది వినటానికి కాస్త అతిశయోక్తిగా అనిపిస్తుంది. కానీ షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇది అనుభవమే. బాబాతో సంప్రదించాలని కోరుకునేవారు ముందు మాధవరావుని వెంటబెట్టుకుని వెళ్ళాలి. ఎవరు, ఎక్కడి నుండి, ఎందు నిమిత్తం, ఏ కార్యార్థం షిరిడీకి వచ్చారు అన్న విషయాలను బాబాకు మాధవరావు చక్కగా వివరంగా తెలియజేస్తూ ప్రారంభించేవాడు. ఆ తర్వాత బాబా మాట్లాడడానికి వియుక్తులయ్యేవారు భక్తుడితో. ఆ సంగతి అంతా విని హాజీ మాధవరావుని కలిసి ఒకసారి నా ఈ బాధను తొలగించు బాబు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బతిమాలాడు. అలా మాధవరావుని వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలి అనుకున్నాడు. మాధవరావు కూడా ఎలాగో ధైర్యాన్ని కొడగట్టుకుని మసీదుకు వెళ్ళాడు. వెళ్ళి బాబాతో చాలా మెల్లిగా అన్నాడు, బాబా, ఈ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతన్ని కరుణించండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనం కోసం వచ్చాడు. అతనిపై మీరు దయ చూపటం లేదు ఎందుకు? అతని మసీదులోకి రానివ్వండి. ప్రజలు ఎందరో అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని పెడుతున్నారు కదా, మరి ఇతని విషయంలో ఈ విషంభావం ఎందుకు అతన్ని మసీదులోకి రానివ్వటం లేదు? ఒకసారి అతనిపై మీ కృపాదృష్టిని ప్రసరించండి. అతన్ని మసీదులో మిమ్మల్ని కలుసుకొనివ్వండి. తన మనసులోని మాట చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు. దానికి బాబా, శ్యామ, నువ్వు ఇంకా పసివాడివి. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? అల్లా మీయకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదు ఎక్కగలరా మెట్లు? ఇక్కడ ఫకీర్ లీల అపూర్వం. నేను అతనికి యజమాని కాను. సరే, అక్కడ బావి సమీపంలో వెనుక ఒక ఇరుకుబాట ఉంది. ఆ హాకీ
ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అన్నారు. ఎంతటి కష్టమైన మార్గమైనా వస్తాను. నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. నన్ను వారిని చరణాల వద్ద కూర్చొనివ్వాలి అని హాజీ ఫాల్కే చెప్పాడు. శ్యామ ద్వారా అతని సమాధానం విన్న బాబా మళ్ళీ అన్నారు, ఆ ఫాల్కే 4 వాయిదాల్లో నాకు 40,000 రూపాయలు ఇస్తాడా? వెళ్ళి అడుగు అన్నారు. మాధవరావు మళ్ళీ వెళ్ళి ఆ మాటలు హాజీకి చెప్పాడు. ఆ మాట అడగాల, వేలు ఏమిటి, అడగాలే కానీ 40 లక్షలనే ఇస్తాను అని చెప్పాడు హాజీ. అది విని బాబా అన్నారు, ఈరోజు మా మసీదులో మేకలు కోస్తున్నాం. మరి నీకు మాంసం కావాలా లేక ఎముక మాంసం కావాలా? ఆ ముసలివాడిని నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని మళ్ళీ మాధవరావు అతని దగ్గరికి పంపారు. బాబా అన్న మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకు అవేవి వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే, కొలంబోలోని ఒక ముక్క లభిస్తే చాలు, నాకు కృతకృత్యుణ్ణి అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటను మాధవరావు తిరిగి వచ్చి బాబాకు మనవి చేశాడు. ఆ మాట వింటూనే బాబా ఉగ్రులయ్యారు. మట్టి పాత్రను, నీలకొండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరి కొట్టారు. తమ చేతిని కరకరా కొరుక్కుంటూ హాజీ వద్దకు వచ్చారు. కఫినీని 2 చేతులా పట్టుకుని హాజీ ఎదుట కఫినీని పైకి లేయాలెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందు అన్ని ప్రతాపం, మున్సిపాల్లో బడాయి చూపిస్తున్నావు. ఇలాగైనా ఖురాన్ పఠించడం, మక్కాయాత్ర చేశాన్ని గర్విస్తున్నావు కానీ నన్ను ఎరగలేకున్నావు అని అరుస్తూ అతన్ని అవమానించారు. ఈ శబ్ద ప్రహారాలకు హాజీ గాబరా పడిపోయాడు. అతనిపై నడిచి బాబా వెనక్కి తిరిగి వచ్చేశారు. మసీదు ప్రాంగణానికి ప్రవేశిస్తుండగానే తోటమాలి మామిడి పళ్ళను అమ్మటం చూశారు ఆయన. బాబా మొత్తం బుట్టను కొని హాజీకి పంపించారు. వెంటనే వెనుతిరిగి మరలా హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలు లెక్కపెట్టి అతని చేతిలో పెట్టారు. అప్పటి నుండి బాబాకు అతనిపై ప్రేమ కలిగి అతన్ని భోజనానికి ఆహ్వానించారు. వారిద్దరూ అంతా మర్చిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లీనుడయ్యాడు. ఆ తర్వాత అతడు యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయాడు. బాబా అతనికి అప్పుడప్పుడు రూపాయలు ఇచ్చేవారు. మిత్రులారా, ఇది హాజీ ఫాల్కే పట్ల సాయి ప్రశ్నలైన విధానం చెప్పుకున్నాం. ఇక బాబా పంచభూత ప్రశాసకులు అగ్ని, వాయువు, వరుణదేవుడు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి సంచరించేవారు అనడానికి ఈ కింది ఉదంతాలు చెప్పుకుందాం. మేఘాలను కూడా శాసించగల సమర్థులు సాయి. ఒకసారి వారు ఇంద్రుని ప్రార్థించడం చూశారు. అతి భయంకరమైన సమయం. ఆకాశమంతా చీకటి కమ్ముకుపోయింది. జంజామారుతం వీస్తుంటే పశువులకు, పక్షులకు భీతి కలిగింది. సూర్యుడు అస్తమించి సాయంకాలం అయిపోయింది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకరమైన సంచలనం చెలరేగింది. మేఘాలు, ఉరుములు, విద్యుల్లతల మెరుపులు, గాలి యొక్క భయంకరమైన శబ్దాలు, పెద్ద వర్షం. ముసలిధారంతో మేఘాలు వర్షిస్తున్నాయి. టపటపని వడగళ్ళు రాలుతున్నాయి. గ్రామస్తులు ఈ వివసానికి భయపడిపోయారు. దూడలు, పశువులు అరవసాగాయి. బికారులు, భిక్షగాళ్ళు మసీదు సూర్యు కింద తలదాచుకోవడానికి పరుగున వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో దగ్గరికి చేరాయి. మసీదు ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. నలువైపులా నీరే. గడ్డి కొట్టుకుపోయింది. కళ్ళల్లోని పంటంతా తడిసిపోయింది. జనం ఆందోళన పడ్డారు. గ్రామస్తులంతా గాబరా పడిపోయి మసీదులోని సభామంటపంలోకి వచ్చి ఉండిపోయారు. కొందరు మసీదు కింద తలదాచుకుని బాబాతో మొరపెట్టుకున్నారు. షిరిడీలో జోగులాంబ, జకాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మాల్సమ్మ మొదలైన దేవీదేవతలు ఎన్నో చోట్ల ఎందరో ఉన్నారు.
కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కడికి రాలేదు. వాళ్ళతో మాట్లాడుతూ పరుగులు తీస్తూ వారి కష్టాల్లో ఆదుకునేది ఒక సాయిబాబాయే. వారికి ఏ కోడో లేక మేకో బలి అవసరం లేదు. 1-2 రూపాయలు అవసరం లేదు. కేవలం భక్తిని ఆశిస్తూ భక్తుల కష్టాలను తుడిచేస్తారు బాబా. ప్రజలు ఆ బీభత్సానికి భయపడటం గమనించిన సాయి మహారాజ్ అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిల్చున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఉరుములు ఉరిమి మెరుపులు మెరుస్తున్నాయి. సాయి మహారాజ్ అక్కడి నుంచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశాడు. భగవంతుడికి తమపై కంటే భక్తులపైన సాధు సత్పురుషులపైన ప్రేమ ఎక్కువ. అందువల్ల దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. భక్తుల కోసమే అవతరిస్తాడు. భక్తుల మరవిని వారిని రక్షించవలసిందే. భక్తుల భావాన్ని గుర్తుంచుకుని తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు భగవంతుడు. బాబా యొక్క కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్టుగా అందరి చెవులు దిబ్బెళ్ళు పడిపోతున్నాయి. ఆ పెద్ద శబ్ద తరంగాలు పర్వతాల్లో ప్రతిధ్వని వల్లే మసీదులో మందిరాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మేఘగర్జనలు వర్షధారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభామంటపంతా అదిరిపోయింది. భక్తమండలి భయంతో గాబరా పడిపోయారు. తమ తమ స్థలాల్లో ఊరికే అలా నిల్చుండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించలేం. అంతలోనే వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లమెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించాగాయి ఆకాశంలో. అంధకారం తొలగిపోయింది. ఆ తర్వాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగింది అనుకున్నారు. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా మరి. వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిక్కులుగా చెదిరి వెళ్ళిపోయాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా తగ్గిపోయాయి. పశువులకు పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు, పశువులు ఇళ్ళ చూరుల కింద నుంచి బయటకు వచ్చి నిర్భయంగా తిరుగుతున్నాయి. పక్షులు కూడా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. భయంకరమైన పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహిస్తూ జనులంతా నమస్కరించుకుంటూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తి ఊహించిన కరుణారసమే సాయి. వారు బిడ్డల గురించి కన్నతల్లి వలె కలవరపడతారు. భక్తులందు వారికి ఉన్న అత్యంత ప్రేమను ఎవరూ వర్ణించలేరు. సాయిబాబాకు అగ్నిపై కూడా అటువంటి ప్రభావమే ఉంది. అగ్ని కూడా వారి కనుసన్నల్లో వెలిగేది. ఈ విషయం తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చూద్దాం. ఒకసారి మధ్యాహ్న సమయం దునిలో అగ్ని బాగా అంటుకుంది. అగ్నిజ్వాలలు కల్లోలంగా పైకి లేచాయి. ఆ సమీపంలో ఎవరూ ఉండలేకపోయారు. ప్రచండంగా మండుతున్న అగ్నిజ్వాలలు శిఖలు మసీదు కప్పును తాకుతున్నాయి. ఏ క్షణంలో అయినా మసీదు మండి బూడిదైపోతుందేమో అని భయం కలుగుతోంది. జనమంతా భయంతో తడబడిపోతున్నారు. బాబా ఒక్కరూ ప్రశాంతంగా ఉన్నారు. ఏమిటి బాబా యొక్క వైఖరి అని జనమంతా ముఖం మీద వేలు వేసుకుని విస్తుపోతున్నారు. నీళ్లు పట్టుకునండి, ఆపుదాం అని ఒకరంటే పోసేవారు ఎవరని మరొకరు అంటున్నారు. అలా పోస్తే బాబా పటకతో కొడతారేమో. అమ్మో, అక్కడికి ఎవరు వెళ్ళగలరు బాబా ఎదురికి? అందరికీ అధైర్యమే. బాబాని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాగ్గా పటకాపైన చేయి వేశారు. రగులుతో అగ్నిజ్వాలను చూసి పటకాన్ని చేతిలోకి తీసుకుని దెబ్బపై దెబ్బ కొడుతూ వెనక్కి వెళ్ళు అన్నారు. దునికి ఒక మూల దూరంలో ఉన్న స్తంభం పైన పటకాతో కొడుతూ జ్వాలల వైపు చూస్తూ శాంతించు, శాంతించు అని అరిచారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి దుని శాంతించింది. అలా అందరి భయం పారిపోయింది. సత్పురుషులో శ్రేష్ఠులైన శ్రీ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపై శిరస్సు ఉంచితే వారు తమ కృపా హస్తాన్ని మన మస్తకంపై ఉంచుతారు. భక్తి శ్రద్ధలతో నిత్యం సాయి సచరిత్ర పారాయణ చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. శుద్ధాంకరణతో, నిర్మలమైన మనసుతో, నియమనిష్టలతో
సాయి భక్తులు అవుతే శాశ్వతమైన పరబ్రహ్మను కూడా పొందగలరు. అసాధారణమైన అభిష్టాలన్నీ కూడా తీరుతాయి. చివరకు ఏ కోరికలు లేని వారి దుర్లభమైన సాయుధ్య ధామాన్ని కూడా చేరుకోగలరు. ఎప్పుడూ చెదరని ఎడతెగని శాంతి తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు సాయి సచరిత్రలోని ఈ అధ్యాయాన్ని మరల శ్రద్ధగా శ్రవణం చేయాలి అంటున్నాడు హేమత్ పంత్. దానివలన చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఆపదల నుంచి విముక్తులవుతారు. ఈ కథాశ్రవణం వల్ల మనసుకు పరమార్థ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవతా ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క లీలలు, అనుభవాలు ఇటువంటివి ఎన్నో అన్నీ తెలుసుకోవాలి. మిత్రులారా, ఇంతతో ఈనాటి సాయి దివ్య కథాలీలలు ఈ సంచిక ముగిస్తున్నాను. నమస్తే, సెలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః.